బ్రేకింగ్ న్యూస్ తిరుపతిలో సినిమా వాళ్ళు కొట్టుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ప్రేమిస్తున్న సినిమాకు సంబంధించి హీరోయిన్ తండ్రి మొదటగా తిరుపతి ప్రెస్ క్లబ్ లో సమావేశం ఏర్పాటు చేసి సంతోషం వ్యక్తం చేశారు. తన కూతురు సినిమా బాగా ఆడుతుందని, తనకు మంచి పేరు వచ్చిందని చెప్పాడు. ఆ తర్వాత సాయంత్రానికి సినిమాలో నటించిన హీరోతో పాటు సినిమా మేనేజర్ నగరి చలపతి ప్రెస్ మీట్ పెట్టాడు. సినిమా ఆడలేదని, తన రెమ్యునరేషన్ సైతం ఇవ్వలేదని ఆరోపించాడు. టీచర్గా వర్క్ చేసి 2004లో ఇండస్ట్రీకి వెళ్ళాను. నా మొదటి సినిమా సింహ, నా నోర సినిమా వీరసింహారెడ్డి, నా 150 సినిమా అఖండాడు, 169 సినిమా చేస్తాను. ఈ ప్రయాణంలో ఇప్పుడు శ్రీనివాస తేజలో ప్రదర్శితమవుతున్న ప్రేమిస్తున్న సినిమా డైరెక్టర్ నాకు ఫోన్ చేసి కథ చెప్పి, నేను చాలా మంది ఆర్టిస్ట్ డేట్స్ చూస్తున్నాను, దాంట్లో శరణ్య గారు కావాలని చెప్పారు. వాళ్ళ బడ్జెట్ కూడా తక్కువ అని చెప్పారు. మాకు ఈ బడ్జెట్ లోనే కావాలంటే నేను అఖండ సినిమా వచ్చింది కదండి, బాలయ్య గారు మదర్ గా చేసిన ఆవిడ చాలా మంచి పర్ఫార్మర్, ఈ క్యారెక్టర్ ఆవిడైతే సరిపోతారని చెప్పినప్పుడు ఆవిడ ఆ సినిమాలో ప్రేమిస్తున్న సినిమాలో హీరో మదర్ గా ఎంటర్ అయ్యారు. ఆ కథ చెప్పినప్పుడు మాకు అన్ని క్యారెక్టర్లు ఒక్కొక్క క్యారెక్టర్ నేను చూస్తూ వచ్చినప్పుడు అన్ని క్యారెక్టర్లు నేనే ఆర్టిస్ట్ ఇవ్వాల్సి వచ్చింది ఒక కాస్టింగ్ డైరెక్టర్ గా. అలా హీరోయిన్ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఇక్కడ తిరుపతి అమ్మాయి చిన్న కొట్టుకెళ్ళి పడదు, ఆ అమ్మాయి నేనే సినీ పర్సన్కి హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేశాను. ఈ సినిమా 7వ తారీఖు రిలీజ్ అయింది ఉభయ రాష్ట్రాల్లో. కాకపోతే రిలీజ్ అయిన ప్రాంతాలు చాలా తక్కువ. మొదటి రోజే డిజాస్టర్ ఒక మాట వచ్చేసింది కనుక మన సీటెడ్ ఎవరు ఆ సినిమాని తీసుకోలేదు. అంటే కర్నూలు, కడప, చిత్తూరు, తిరుపతి ఎక్కడ సినిమా రిలీజ్ కాలేదు. దాంట్లో ఒక యాంటీ హీరో క్యారెక్టర్ ఉన్నప్పుడు ఈ అబ్బాయిని నేను ఇంట్రడ్యూస్ చేశాను. అంటే మొదట భగవత్ కేసరి బాలయ్య గారి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చాడు. తర్వాత ఓదిరా 2 చేశాడు తమన్నాతో. తర్వాత ప్రేమిస్తున్నా చేశాడు. ఇప్పుడు శర్వానంద్తో భోగి అనే సినిమా చేస్తున్నాడు. సరే ఇంకా సినిమా చూడాలంటే ఇంకా హైదరాబాద్ దాకా వెళ్ళాలి. ఇక్కడ తిరుపతి కాబట్టి నేను పుట్టి పెరిగిన చిత్తూరు జిల్లా కాబట్టి సరే ఇక్కడే చూద్దురా తీసుకుని వెళ్దాము చూసేసి తిరుపతి ప్రజలకంతా మనం థ్యాంక్స్ చెప్తాము. ఎందుకంటే ఈ రోజు ఆ సినిమా నలుగురు చూసినా వాళ్ళ డబ్బులు పెట్టి చూడాలి కాబట్టి థ్యాంక్స్ చెప్పడం మన ధర్మం అని వచ్చాము. సినిమా చూడడానికి వచ్చాము. సో మా వాట్సాప్ ద్వారా అయినా సరే సోషల్ మీడియా ద్వారా అందరికీ మేము థ్యాంక్స్ చెప్పలేము కాబట్టి పత్రికా మీడియా చాలా పవర్ఫుల్ కాబట్టి మీ ద్వారా చెప్తే అందరికి వెళ్తుందని చెప్పి పత్రికా సమావేశంగా. రెండోది, నేను మా ఊరు నగిరి కనుక నేను పనిచేసిన మొదటి సినిమా నుంచి ఊరి పేరు రావాలని చెప్పి నా పేరు నగరి చలపతి కానీ సినిమాలో వేస్తూ వచ్చాను. ఈ సినిమా పోస్టర్ లో కూడా ఆ పేరు నాకు సంబంధించిన. ఇతని పేరు యువ, మలయాళి, తమిళ్లో యువ యువ తమిళ్లో సన్ టీవీలో ఒక పెద్ద హిట్ సీరియల్ చేశాడు. అప్పుడే చూసి ఖచ్చితంగా తెలుగు బాగుంటాడేమో అనుకున్నారు. ఆ ప్రకారం అయితే భగవత్ కేసరి బాలయ్య గారితో మొదటి సినిమా. ఇప్పుడు మళ్ళా గోపిచంద్ మల్లేని గారు బాలయ్య చేస్తున్న సినిమాలో కూడా ముఖ్యమైన క్యారెక్టర్ నటించుకుంటున్నారు. ఇది తెలుసుకున్న హీరోయిన్ బంధువు తన మనుషులతో కలిసి వచ్చి నగరి చలపతిపై దాడికి దిగాడు, కర్రతో కొట్టాడు. ఈ క్రమంలో మీడియా వాళ్ళతోనూ గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే దర్శకుడితో పాటు హీరోయిన్ తల్లి కలిసి సినిమా మేనేజర్ నగరి చలపతికి నోటీసులు పంపించారు. అయితే ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి కేసు నమోదు కానట్లు సమాచారం. మొత్తంగా సినిమా వాళ్ళ వ్యవహారం తిరుపతిలో హాట్ టాపిక్ గా మారింది. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రస్తుతం ఏంటి పరిస్థితి అక్కడ? వాళ్ళిద్దరి మధ్య గొడవ జరగడానికి మెయిన్ కారకులు ఎవరు? సౌమ్య, తిరుపతిలో సినిమా వాళ్ళు రోడ్డును పడి కొట్టుకున్నారు. ముఖ్యంగా తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్ల మండలానికి సంబంధించిన ఓ అమ్మాయి హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. ఆ తర్వాత ప్రేమిస్తున్నా అనే సినిమాలో అమ్మాయి హీరోయిన్ గా నటించింది. దీనికి సంబంధించి ఆ అమ్మాయి తండ్రి నిన్న ఉదయం ఒక మీడియా సమావేశంలో ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సినిమా హిట్ అయింది, తెలంగాణలో విడుదలైంది, ఆ తర్వాత ఆంధ్రాలో విడుదలవుతుంది, చాలా మంచి భవిష్యత్తు తన కూతురుకుంటుందంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఆ తర్వాత
సాయంత్రం 4 గంటలకు ఏదైతే ఆ సినిమాకు మేనేజర్ గా పనిచేసిన నగరి చలపతి అనే వ్యక్తి ఆ సినిమాలో నటించిన మరో యువకుడితో కలిసి ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ సందర్భంగా ఆ అమ్మాయి వల్లనే ఈ సినిమా దెబ్బతినింది అంటూ చెప్పుకొచ్చాడు. ఈ తర్వాత ఈ విషయాన్ని తెలుసుకున్న ఆ అమ్మాయి తల్లిదండ్రులు, అదేవిధంగా స్థానికంగా ఉన్న ఓ పార్టీకి చెందిన నాయకులు అక్కడికి చేరుకొని నగరి చలపతి మీద దాడి చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ ఆవరణంలో, ఏదైతే ప్రెస్ క్లబ్ ఉన్న సమీపంలోనే శ్రీదేవి కాంప్లెక్స్ ఆవరణంలో గొడవ జరుగుతుండగా బహిరంగంగా ఏదైతే నగరి చలపతి మీద దాడి చేశారో దీనికి సంబంధించి నగరి చలపతి ఒక నోటీస్ కూడా ఏదైతే సినిమా డైరెక్టర్ తో పాటు అదేవిధంగా ఆ అమ్మాయి ఏదైతే హీరోయిన్ యొక్క తల్లికి వారికి పంపించాడు. ఇందులో తాను ఈ సినిమాకి సంబంధించి అనేక విధాలుగా పనిచేశాను, అంతేకాకుండా హీరోయిన్ కు అవకాశం ఇప్పించడంలో కూడా తాను శాయశక్తుల కృషి చేశాను, తనకు ఎలాంటి రెమ్యునేషన్ ఇవ్వలేదు, అంతేకాకుండా తన మీద దాడికి పాల్పడ్డారు, దీనికి సంబంధించి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలంటూ కూడా ఒక నోటీస్ జారీ చేసిన పరిస్థితి. మొత్తం మీద సినిమా వాళ్ళు ఏదైతే సినిమాకి సంబంధించిన చలపతిని బహిరంగంగానే అక్కడ కొట్టడం కూడా జరిగింది. దీనికి సంబంధించి సినిమా వాళ్ళు రోడ్డును పడి కొట్టుకున్నారంటూ కూడా అక్కడ కామెంట్స్ చేయడం జరిగింది. మొత్తం మీద దీనికి సంబంధించి పోలీసుల దృష్టికి సమాచారం వెళ్ళినట్లు లేదు. అయితే స్థానికంగా ఉన్న ఒక అధికార పార్టీకి సంబంధించిన నాయకుడి కుమార్తె ఆ అమ్మాయి అని తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో ఆ సినిమా అయితే విడుదల కాలేదు, తెలంగాణలో విడుదలైందంటూ కూడా చెప్పుకొచ్చున్నారు. దీనికి సంబంధించి పోలీసుల దృష్టికి సమాచారాన్ని తీసుకెళ్లగా తమ దృష్టికి ఈ విషయం రాలేదు, వస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు సౌమ్య. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.